సెక్యూరిటీ పక్కన ఒక్క నిమిషం రండి, ఫోటో తీసుకుని చెప్పండి. కళ్యాణ్ గారు ఇట్టొక్కసారి చాలు సార్, చాలు సార్. అది కొంచెం డౌన్ అది అది చాలయ్యా. మీరు మీకు దండం పెట్టాలయ్యా, మీకు దండం పెట్టాలి. అది వేసుకున్నారేంటి మొత్తం మొహాలు పెట్టేపోతే కెమెరాలో కొంచెం దిగితే బాగా వస్తాయి. వీడియో కెమెరా దించా తలకాయ పెడతాను. ఇది రమ్మనండి అన్న, వెనక్కి రండి ఒకసారి. అది క్లియర్ ఉందండి, క్లియర్ చక్కగా వస్తుంది మనకి, హెడ్ వస్తుంది. అయిపోయిందిలే కానీ అయిపోయిందా? బాబు పక్కన కొంచెం బాబు 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 సార్ సార్ బాబు కెమెరా సార్, పవన్ కళ్యాణ్ గారు సార్, ఒక్కసారి సార్ తిరగండి సార్. సార్ క్లీన్ చేయండి సార్, ఒక్కసారి సార్ క్లీన్ చేయండి సార్. కెమెరా దించండి అమ్మా, కెమెరా బాబు వీడియోగ్రాఫర్స్ ఒక స్టెప్ నర్సయ్య పక్కరా పత్రికేయ సోదరిమణులందరికీ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. మా ఇష్టదైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. ఇప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. సగటు హిందువులో ఉన్న విధానమే. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి
విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది, ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించదు. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయం